అందరికీ నమస్కారం. మన ఇంట్లో దైవశక్తి ఉందా లేదా అని తెలుసుకోవడం ఎలా? ఒకవేళ మన ఇంట్లో దైవశక్తి ఉందా లేదా అని తెలుసుకున్న తర్వాత మన ఇంట్లో దైవశక్తిని పెంపొందించుకోవడానికి మనం ఏమి చేయాలి? అలా చేయడం వలన దైవశక్తి ఎలా పెరుగుతుంది? ఈ విషయాలన్నింటినీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది. వీడియోకి లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. సాధారణంగా దీపారాధన అనేది చాలా ముఖ్యం. హైందవ సాంప్రదాయం ప్రకారం దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఇంట్లో కూడా దీపారాధన చేయటం అనేది అలవాటుగా ఉండేది. అంతేకాకుండా దీపారాధనకు మాత్రమే కాకుండా ఇంట్లో ఇంట్లో కూడా దీపారాధన చేయటం అనేది అలవాటుగా ఉండేది. అంతేకాకుండా దీపారాధనకు మాత్రమే కాకుండా ఇంట్లో కూడా దీపాలను వెలిగించుకునేవారు. మన పాత రోజుల్లో అయితే కనుక కరెంట్ అది వచ్చేసాక, లైట్లు వచ్చేసాక దీపారాధన కేవలం భగవంతుని దగ్గర మాత్రమే చేస్తున్నారు తప్ప అదే పని అని వెలిగించడం లేదు. చుట్టూ మన ఎన్విరాన్మెంట్లో ఉన్న మంచి గాలిని శ్వాసిస్తూ అదేవిధంగా దీపపు కాంతి, దీపంలో మనం నువ్వుల నూనెను లేదంటే కనుక చక్కగా మనం నేతి దీపాలను ఇలా పెట్టుకుంటూ ఉంటాం. దీపం నుండి వచ్చే పొగ వలన కూడా మనకు ఆరోగ్యం వస్తూ ఉండేది. తద్వారా పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో తయారవుతూ ఉండేది. మరి అలాంటి దీపారాధన అనేది ఒక రకంగా ఇప్పుడు కేవలం దేవుడి దగ్గర మాత్రమే పరిమితం అయిపోయింది. అది కూడా కాసేపే. దాని గురించి ఎక్కువగా పట్టించుకోవట్లేదు అని చెప్పుకోవచ్చు. ప్రతి ఇంట్లో ఒక చిన్న దీపం పెట్టుకొని ఆ దీపంలో మనం పాజిటివ్ ఎనర్జీని అనుభవించవచ్చు. కారణం ఏమిటంటే మనం అందులో వేసేటటువంటి చక్కటి నూనె లేదా నెయ్యి లేదా ఇంకా కొన్ని సుగంధ ద్రవ్యాలు అనేవి వెదజల్లే స్మెల్ ఏదైతే ఉంటుందో దాని వలన ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది మన ఇంట్లోకి వస్తూ ఉంటుంది. తద్వారా దైవశక్తి అనేది పెంపొందుతూ ఉంటుంది. మనం దైవశక్తిని పెంపొందించుకోవడానికి ఎప్పుడూ కూడా ఆత్రపడుతూనే ఉంటాం. కారణం ఏమిటి అంటే దైవశక్తి ఎప్పుడైతే ఇంట్లో నిండుగా ఉంటుందో అప్పుడు ఆ ఇంట్లో కష్టాలు అనేవి తగ్గిపోతాయి. సంధ్యాదీపం పెట్టిన తర్వాత రాత్రి మనం పడుకునే వరకు కూడా ఆ దీపపు వెలుగు అనేది చక్కగా ఇంట్లో వెదజల్లుతూ ఉండాలి. ఈవినింగ్ టైం అంటే సంధ్యా సమయాల్లో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దీపం పెడుతూ ఉంటారు. అలా చేయడం వలన లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావటం జరుగుతుంది. ఏ ఇంట్లో దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి కాలెడుతుంది. ఎప్పుడైనా ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ మనకు అనిపించినప్పుడు కూడా మనం ఖచ్చితంగా చేయవలసినది ఏమిటి అంటే దీపారాధన. దీపారాధన చేసేటప్పుడు కూడా ఎన్నో రకాల దీపాలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలి అంటే మనం నువ్వుల నూనె వేసి దీపం వెలిగిస్తాం కదా, అలా వెలుగుతూ ఉన్నప్పుడు ఒక 2 లవంగాలను అందులో వేయాలి. అది లవంగ దీపం అవుతుంది. అలా చేయటం వలన ఏం జరుగుతుంది అంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఫీల్ అవుతుంది. ఆకర్షణ శక్తి పెరుగుతుంది. తద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షించబడుతుంది. కుబేర స్థానం బలపడుతుంది. ఇలా జరగటం వలన మన ఇంట్లో ఆర్థిక అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇక దైవశక్తి ఉందా లేదా అనే విషయం కూడా మనకు అప్పుడు అర్థమవుతుంది. మనం లవంగ దీపం వెలిగించినప్పుడు మన ఇంట్లో వచ్చేటటువంటి మార్పుల్లో ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. అంటే దైవశక్తి మన ఇంట్లో ఉందని అర్థం. ఒకవేళ అది బలపడట్లేదు, ఆర్థిక శక్తి అనేది బలపడట్లేదు, ఎలా ఉన్నది అలాగే ఉంది అంటే మన ఇంటి నిండా నెగిటివ్ ఎనర్జీ అనేది ఫిల్ అయ్యింది. కాబట్టి మనం ఎంత పాజిటివ్ కోసం ప్రయత్నించినా కూడా ఆ పాజిటివిటీ అనేది రావట్లేదు అనేది మనం గ్రహించవచ్చు. మన ఇంట్లో దీపాన్ని అంటే
దీపారాధన ఉదయం సాయంత్రం చేయగలుగుతున్నాం. ఖచ్చితంగా ఉదయం సాయంత్రం చేయకపోయినా ఏదో ఒక పూట ఖచ్చితంగా చేయగలుగుతున్నాం అంటే మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్లే. నెగిటివ్ ఎనర్జీ అనేది లేదు అంటే దైవశక్తి ఉన్నట్లే. ఆ ప్రేరణ అనేది మనకు వస్తుంది అంటే దైవశక్తి మనతో ఉండి మనల్ని నడిపిస్తుందని అర్థం. ఒకవేళ మనం 2 పూటలా కూడా దీపారాధన చేయలేకపోతున్నాం లేదా ఏ వారానికో ఒకసారి ఏ శుక్రవారం మంగళవారం నాడు చేసుకుంటున్నాం తప్ప మిగతా రోజులు చేసుకోలేకపోతున్నాం అంటే మన ఇంట్లో పాజిటివ్ సిమ్టమ్స్ లేవని అర్థం. దైవశక్తి చాలా తక్కువగా ఉందని అర్థం. నెగిటివ్ ఎనర్జీ ఉంది, మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అర్థం చేసుకోవచ్చు. అలాంటప్పుడు దైవశక్తిని మనం ఆకర్షించాలి. అలా ఆకర్షించడం కోసం మనం పెట్టేటటువంటి దీపంలో చక్కగా మీరు కొన్ని చేసుకుంటూ ఉండాలన్నమాట. మనం దీపారాధన చేయడానికి అంటే ముందు మన ఇంట్లో ఎప్పుడూ కూడా ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. ఏ ఇంట్లో అయితే సంతోషంగా గొడవలు లేకుండా సరదాగా నవ్వుతూ ఉంటారో చక్కగా ఇంట్లో అందరూ కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఎడముఖం పెడముఖం లేకుండా అందరూ గలగలా నవ్వుతూ చకచకా తిరుగుతూ ఎలా ఉంటారో ఆ ఇంట్లో చక్కగా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. మన ఇంటికి వచ్చిన వారిని ఎందుకు వచ్చారా అనుకోకుండా మనస్ఫూర్తిగా మన ఇంట్లోకి ఆహ్వానించగలిగితే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది. ఎందుకంటే అలాంటి మనసు మనకు రావాలి అంటే దైవశక్తి మనకు తోడుగా ఉండాలని అర్థం. కొంతమంది ఇళ్లల్లో మనం చూస్తున్నట్లయితే కొంతమంది ఎప్పుడు చిరుబురులాడుతూనే ఉంటారు. కోపం, చిరాకు, విసుగు వాళ్ళ ముఖంలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం పలకరిద్దాం అనుకున్న పలకరించలేమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారి యొక్క మొహమే అలా ఉంటుంది. ఎందుకని అలా జరుగుతుంది అంటే వాళ్ళ ఇంట్లో ప్రశాంతత కరువై ఉంటుంది. అలా ప్రశాంతత లేకపోవడం వలన వాళ్ళ మనసు అనేది స్థిమితంగా ఉండదు. అలా స్థిమితంగా ఉండక వారు ఎప్పుడూ చిరాకు పడుతూ ముఖం చిరాకుగా పెట్టుకొని చాలా విసుగ్గా ఉన్నట్లు అనిపిస్తుంది. అలా ఉన్నవారితో మనం ఖచ్చితంగా మాటలు కాబట్టి ఎప్పుడు మనం వచ్చిన వారిని సంతోషంగా రిసీవ్ చేసుకోగలగాలి. అంతేకాకుండా వచ్చేవారితో మనం ప్రశాంతంగా మాట్లాడగలగాలి. ఎప్పుడైతే అతిథిని గౌరవిస్తూ సత్కరిస్తూ ఉంటామో అప్పుడు చక్కగా లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుంది. దేవుడి యొక్క శక్తి అనేది మన ఇంట్లో పెంపొందించబడుతూ ఉంటుంది. అతిథిని మనం ఆహ్వానించలేని వాళ్ళం. భగవంతుణ్ణి మాత్రం ఏం ఆహ్వానించగలుగుతాము? భగవంతునికి మాత్రం మనం ఏ విధంగా సత్కారం చేయగలుగుతామో అది చేయలేము. కాబట్టి ఖచ్చితంగా మన ఇంట్లో ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇవన్నీ సాధ్యపడతాయని మనం చెప్పుకోవచ్చు. ఇక మన ఇంట్లో దైవశక్తిని పెంపొందించుకుంటేనే మనం ప్రశాంతంగా ఉండగలం. మన ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆ దీపంలో పచ్చకర్పూరం మనకు తెలుసు కదా, పచ్చకర్పూరం ఆ కర్పూరాన్ని కొద్దిగా పొడి చేసి ఆ పొడిని చక్కగా మీరు దీపపు కుందుల్లో వేసే నూనెలో వేయండి. అప్పుడు ఆ పొడి నూనెలో కరిగిపోయి చక్కగా ఈ కర్పూర దీపం స్మెల్ అనేది బాగా విస్తరిస్తుందన్నమాట. తద్వారా దైవశక్తి పెంపొందించబడుతుంది. మీరు కర్పూరాన్ని బెల్లగా వేసేస్తే అది వెలుగుతుందేమోనని భయమేస్తుంది. కాబట్టి దాన్ని పొడి చేసుకొని మీరు ఆయిల్లో వేసేస్తే అది కరిగి జాగ్రత్తగా మనకు కర్పూర దీపపు సువాసన అనేది చాలా బాగా వస్తుందన్నమాట. ఇక ఈ కర్పూర పొడితో పాటు జబ్బార్ పొడిని కూడా ఇందులో మనం వేసుకోవచ్చు. మనకు పూజా స్టోర్స్లో దొరుకుతుంది జబ్బాది పౌడర్ అని చెప్పి. ఈ జబ్బాది పౌడర్ని ఒక చిటికెడు దీంట్లో వేసామంటే కర్పూరము జబ్బాది కలిసి చాలా చక్కటి సువాసన అనేది వస్తుందన్నమాట.
ఏ ఇంట్లో అయితే సువాసనలు వెదజల్లుతూ ఉంటాయో ఆ ఇంట లక్ష్మీదేవి ఈజీగా అడుగు పెడుతుంది. ఏ ఇంట్లో అయితే ప్రశాంతత వెల్లి విరుస్తూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి చక్కగా అడుగు పెడుతుంది. ప్రశాంతమైన వాతావరణం, అదేవిధంగా సువాసన భరితమైన వాతావరణం, నిండుగా నీటుగా ఉన్నటువంటి వాతావరణం ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి చక్కగా అడుగు పెడుతుంది. దైవశక్తి ఆ ఇంట్లో పెరుగుతూ ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ అనేది ఫీల్ అవుతూ ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ అంతకు సప్రెస్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ సప్రెస్ అయిపోతుందో అప్పుడు పాజిటివ్ ఎనర్జీ బిల్డ్ అవుతుంది. అప్పుడే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చెప్పుకోవచ్చు అన్నమాట. లక్ష్మీ కుబేర స్థానమైనటువంటి ఉత్తర ఈశాన్యాన్ని చాలా చక్కగా ఎప్పుడూ కూడా అలంకరించి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఆ మూలన ఒక చెంబులో నీళ్లు పోసి, వీలైతే రాగి చెంబులో నీళ్లు పోసి పైన చక్కగా పూలతో అలంకరించండి. ఆ నీళ్లను ప్రతిరోజు మార్చుకోండి. దీపారాధన చేసే సమయంలో కర్పూరాన్ని, జవ్వాదిని వేసుకోండి. ఈ స్మెల్ అనేది చక్కగా లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా పెట్టుకోండి. ఇవన్నీ చేయటం వలన ఇంట్లో దైవశక్తి పెంపొందించబడుతుంది. అలా పెంపొందించబడ్డ దైవశక్తి నెగిటివ్ ఎనర్జీ సపరేట్ చేస్తుంది. తద్వారా పాజిటివ్ ఎనర్జీ ఫీల్ అవుతుంది. మరి మన ఇంట్లో దైవశక్తి ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది? మన యొక్క మనస్సు దైవారాధన చేయడానికి ప్రేరేపించబడుతుంది. అంటే మనసుకి దైవారాధన వైపు, దేవుని వైపుకు మరలత లేదు. ఎప్పుడూ కూడా మనసులో దైవభీతి అనేది కలగట్లేదు అంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది, దైవశక్తి లేదు అని అర్థం. మరి ఇకపై మీరు దైవశక్తి ఉందో లేదో నిర్ధారణ చేసుకోగలుగుతారు. కాబట్టి దైవశక్తి లేని ఇల్లు అని మీకు అనిపిస్తే వెంటనే దైవశక్తిని పెంచుకునే అలవాట్లను చేసుకోండి. అలా అలవాట్లను చేసుకుంటూ మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసించేలా చేసుకుంటారని ఆశిస్తూ శుభం కలగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్